to our channel BTech Wala. So in the last section we will discuss about the page replacement algorithm. So now we are going to discuss about the first in first out. సో మీకు లాస్ట్ సెక్షన్లో చెప్పాను నేను ఈ ఒక్కొక్క పేజ్ రిప్లేస్మెంట్ ఆల్గోరిథం అనేది ఒక్కొక్క వీడియో చేస్తే మీకు సింపుల్గా అర్థమవుతుంది. సో ఈ యొక్క వీడియోలో మనం ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో ఫస్ట్ ఉంది కాబట్టి మనం దీన్ని ఫస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఫీఫో అనే పేజ్ రిప్లేస్మెంట్ ఆల్గోరిథం గురించి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే పెద్ద ఇది ఏం లేదు, ఇది చాలా ఈ 3 ఆల్గోరిథమ్స్ కన్నా ఈ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆల్గోరిథం అనేది చాలా సింపుల్. సో మరి అది ఏ విధంగా సింపుల్ అనేది మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటిదంటే మనం ఈ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆల్గోరిథంలోనే మీకు ఫస్ట్ పేజ్ రిప్లేస్మెంట్ ఆల్గోరిథం అంటే ఐడియా ఉంది, ఎందుకంటే పోయిన వీడియోలు చెప్పాను కాబట్టి. సో ముందుగా ఏ పేజ్ అయితే మనం ఇందులో ఇన్సర్ట్ చేస్తున్నామో, సో ఈ పేజ్ రిప్లేస్మెంట్లో ఏంటంటే ఏ పేజ్ అయితే మనం ముందు ఇన్సర్ట్ చేస్తున్నామో ఆ పేజ్ అనేది మనం ఫస్ట్ తీసేస్తాం ఉన్నట్టు. సో ఈ పేర్లోనే ఉంది ఫస్ట్ ఇన్. ఏ పేజ్ అయితే ముందు వస్తుందో ఫస్ట్ అవుట్ అదే ముందు బయటికి వెళ్ళిపోతుంది. అర్థమైందా? సో ఏ పేజ్ అయితే ముందు వస్తుందో ఆ పేజ్ ముందు బయటకు వెళ్ళిపోతుంది. సో ఇందులో మనం ఏమి యూజ్ చేస్తామంటే క్యూ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఏముంది మనం దిస్ ఇస్ సింపులెస్ట్ పేజ్ రిప్లేస్మెంట్ ఆల్గోరిథం. ఇన్ దిస్ ఆల్గోరిథం ద ఆపరేటింగ్ సిస్టమ్ కీప్స్ ట్రాక్ ఆల్ పేజెస్ ఇన్ ద మెమరీ ఇన్ ఏ క్యూ. ద ఓల్డెస్ట్ పేజ్ ఇస్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ద క్యూ వెన్ ఏ పేజ్ నీడ్స్ టు బి రిప్లేస్డ్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ద క్యూ సెలెక్టెడ్ ఫర్ రిమూవల్. సో ఇలా ఏం లేదండి. సో ఇది ఒక సింపులెస్ట్ ఆల్గోరిథం నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తే ఆ పేజెస్ అన్ని ట్రాక్ చేస్తే ఇది ఆల్రెడీ మీకు తెలుసు. సో ఇది ఒక క్యూలో పెడతాను అనమాట. ఏదైతే పేజెస్ ఇన్ఫర్మేషన్ ఉందో క్యూలో పెడుతుంది. సో ఏదైతే ఫస్ట్ పేజ్ వస్తుందో అది క్యూలో ఫ్రంట్ పొజిషన్ ఉంటుంది. సో మీకు డేటా స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే క్యూ డేటా స్ట్రక్చర్ ఉంటుంది. సో మీకు తెలియకుంటే నేను ఆల్రెడీ క్యూ డేటా స్ట్రక్చర్ గురించి షార్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఆ షార్ట్లో వెళ్ళి క్యూ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటిది ఒకసారి తెలుసుకోండి. మీ క్యూ డేటా స్ట్రక్చర్ అంటే మీకు కొంచెం అర్థమైనట్లయితే మీకు ఈ ఒక కాన్సెప్ట్ అనేది కొంచెం క్లియర్గా ఉంటుంది. సో మీ క్యూ అనేది మీకు తెలిసి సింపుల్ అన్నమాట. సో క్యూలో ఫస్ట్ అంటే ఫ్రంట్ పొజిషన్ ఉంటుంది, రేర్ పొజిషన్ ఉంటుంది. సో ఏదైతే ఫస్ట్ ఇన్సర్ట్ చేస్తున్నామో అది ఫ్రంట్ పొజిషన్స్కి వచ్చేస్తుంది అన్నమాట. సో ఎప్పుడైతే కొత్త పేజ్ మనం తీసుకురావాలి, సో మన మెమరీలో మనకు ఖాళీ జాగా లేదు, ఐ మీన్ ఫ్రీ స్పేస్ లేదు. సో ఫ్రీ స్పేస్ లేనప్పుడు ఏం చేస్తే ఏదైతే ఫ్రంట్ పొజిషన్ ఉన్న పేజ్ అనేది ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది. సో ఏదైతే కొత్త పేజ్ వస్తుందో అది రేర్ పొజిషన్ అంటే బ్యాక్లో యాడ్ అవుతుంది. సో ఈ ఫ్రంట్ పొజిషన్ తర్వాత ఉన్న పేజ్ అనేది ఒక స్టెప్ అనేది ముందు జరుగుతుంది. మీకు అర్థమైందా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పేజ్ ఉంది అనుకోండి. సో ఏ విధంగా అంటే నార్మల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో క్యూ అంటే ఇట్లా ఉంటుందండి. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఒక పేజ్ ఉన్నది అనుకోండి, ఇక్కడ ఒక పేజ్. సో ఇక్కడ ఇంకో పేజ్ ఉంది, ఇక్కడ థర్డ్ పేజ్ ఉంది అనుకోండి. సో మనకి ఏమవుతుందంటే ఇక్కడ థర్డ్ పేజ్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ గీయడానికి కొంచెం రావట్లే. సో ఇక్కడ ఇది 1, ఇది 2, ఇది పేజ్ 1, ఇది పేజ్ 2, పేజ్ 3 అనుకోండి. సో మనకి ఏం కావాలి, ఒక పేజ్ 4 ఆల్రెడీ CPU రిక్వెస్ట్ చేసింది. సో నాకు ఇది ఎక్కడ ఉంది, సెకండరీ మెమరీలో ఉంది. ఇది ఎక్కడ ఉండదు, ఇది సెకండరీ మెమరీలో ఉంది. ఎక్కడ ఉంది, ఇది సెకండరీ మెమరీలో ఉంది. సో ఇది మెయిన్ మెమరీ తీసుకురావాలి నేను. సో ఆల్రెడీ ఇక్కడ ఇది ఫ్రంట్ పొజిషన్ అండి. ఈ పొజిషన్ని మనం ఫ్రంట్ పొజిషన్ అంటాం. అదే ఈ లాస్ట్ పొజిషన్ ఉందా, ఇక్కడ లాస్ట్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఇక్కడైతే ఇది ఫ్రంట్ పొజిషన్. మీకు అలా డేటా స్ట్రక్చర్ చూసుకున్నట్టయితే మీకు అర్థమవుతుంది. ఇది ఫ్రంట్ పొజిషన్, అదే విధంగా ఇది రేర్ పొజిషన్. క్యూలో ఏం జరుగుతుంది అంటే ఇన్సర్ట్ అనేది రేర్ పొజిషన్ జరుగుతుంది. అదే విధంగా డిలీట్ అనేది ఫ్రంట్ పొజిషన్ జరుగుతుంది. ఓకేనా? సో ఇందులో మనకు కొన్ని 4 కావాలి, సెకండరీ మెమరీ ఉంది. సో ఈ పేజ్ అన్నకు కావాలి. సో ఇందులో ఈ 3 పేజ్లో మనం ఏ పేజ్ రిప్లేస్ చేస్తామంటే ఈ ఫ్రంట్ పొజిషన్లో ఏదైతే ఫస్ట్ ఉందో, ఈ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆల్గోరిథం పేరే కదా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనేది. సో ఏదైతే ఫస్ట్ ఉందో ఆ ఫస్ట్ పేజ్ అనేది మనం రిమూవ్ చేసి అప్పుడు ఏం జరుగుతుంది, ఈ సెకండ్ పొజిషన్ ఉన్న పేజ్ అనేది ఫస్ట్కి వస్తుంది. నెక్స్ట్ ఈ థర్డ్ పొజిషన్లో ఉన్న పేజ్ అనేది సెకండ్కి వస్తుంది. ఈ థర్డ్ పొజిషన్ ఉన్న పేజ్ అనేది సెకండ్కి వస్తుంది. నెక్స్ట్ ఈ 4 ఉంది చూడండి, ఈ 4 అనేది ఇక్కడికి వస్తుంది. మీకు ఏం అర్థం కావాలంటే ఈ యొక్క మీకు ఆల్రెడీ మెయిన్ పేజింగ్లో చెప్పాను. నేను ఏం చెప్పానంటే ఒక్కొక్క యాక్టివిటీకి, ఐ మీన్ ఒక్కొక్క ప్రోగ్రామ్కి కొంత మెమరీ మాత్రమే కేటాయించబడుతుంది. సో ఇక్కడ మీరు ఇందులో ఫ్రేమ్స్ అని ఒక పదం వస్తుంది. ఫ్రేమ్స్ అంటే ఏం లేదు, ఆ ఒక్క టాస్క్కి లేకుంటే ఆ ఒక్క ప్రోగ్రామ్కి లేదనుకుంటే ఆ ఒక్క ప్రాసెస్కి ఎంత మెమరీ కేటాయించడం అనేది. సో ఒక ఫ్రేమ్ కానీ 2 ఫ్రేమ్స్ కానీ 3 ఫ్రేమ్స్ కానీ మీకు చెప్పాను కదా.
సెకండరీ మెమొరీ ఉన్న పేజెస్ అనేది మెయిన్ మెమొరీకిలో ఉన్న ఫ్రేమ్స్లో ఆ పేజ్ని ఫిక్స్ చేస్తామని చెప్పాను. సో ఒక్కొక్క ప్రాసెస్కి సమ్ లిమిటెడ్ ఫిక్స్డ్ ఫ్రేమ్స్ అని ఉంటాయి. ఫిక్స్డ్ ఫ్రేమ్సే ఇస్తారు. మొత్తం మెయిన్ మెమరీ ఉన్నన్ని ఫ్రేమ్స్ ఇచ్చారు. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను మల్టీ టాస్కింగ్ అనేది ఉంటుంది. సో మల్టీ టాస్కింగ్ అంటే ఏంటిది, ఒకటేసారి 2 or 3 మోర్ దెన్ 2 ప్రాసెస్ ఎగ్జిక్యూట్ సిమిలర్గా అవుతాయి కాబట్టి అన్నిటికీ మనం ఫ్రేమ్స్ ఇవ్వాలి కాబట్టి ఒకటే ప్రాసెస్ అన్ని ఫ్రేమ్స్ ఇవ్వరు. ఆ ప్రాసెస్ బట్టి కొన్ని 2 or 3 or 4 or 5 కొన్ని ఫ్రేమ్స్ ఇస్తారు. మన కొన్ని ఫ్రేమ్స్ని పేజెస్ని డౌన్లోడ్ చేసుకుంటూ ఎగ్జిక్యూట్ చేసుకుంటా, కొత్త పేజ్ కావాలనుకుంటే పాత ఒక లిమిటెడ్ స్పేస్ని ఉన్న పేజెస్ రిమూవ్ చేసుకుంటా కొత్త పేజెస్ని తీసుకురావాలి. ఈ తీసుకొచ్చే ప్రాసెస్లో ఏమేమి వాడతామంటే ఈ పేజ్ రిప్లేస్మెంట్ ఆల్గరిథమ్స్ అనేది వాడతాం. మనం గుడ్డిగా ఇష్టం ఉన్న పేజ్ తీయలేం కదండి. సో అందుకే పేజ్ రిప్లేస్మెంట్ ఆల్గరిథమ్స్ అనేది వాడతాం. సో ఇందులో మనం ఫస్ట్ నేర్చుకుంటున్నాం. సో మీకు ఆల్రెడీ అర్థమైపోయింది, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసే కదా ఇక్కడ ఏముంటుంది. ఇది ఫస్ట్ ఉన్నట్టు ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఇక 3 ఉన్నాయి. ఇక 3 అంటే ఇది ఒక సంథింగ్, ఇది ఒక ఆర్ అని ఇది ఒక ప్రాసెస్ అనుకున్నాం. సంథింగ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో వాడు 3 ఫ్రేమ్స్ ఇచ్చాడు అనుకుంటే పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 అనుకుంటే పేజ్ 4 కావాలంటే మనం ఇంకో డబ్బా గీసి ఇక పేజ్ 4 అని రాయొద్దు. ఎందుకంటే మనకి ఇచ్చిన 3 ఫ్రేమ్సే. సో ఇందులో మనం ఏం చేయాలి, సో ఫస్ట్ ఇదంటే 1 అని ఫస్ట్ మనం తీసుకొచ్చాం, ఇన్సర్ట్ చేస్తాం. 2 అనేది తర్వాత తీసుకొచ్చాం. 3 అనేది తర్వాత తీసుకొచ్చాం. ఇంకా ఫస్ట్ తీసుకొచ్చింది ఏంటిదండి 1 కాబట్టి మనం ఏం చేస్తాం ఇక్కడ, సో 1ని ఫస్ట్ రిమూవ్ చేస్తున్నాం. నెక్స్ట్ 2 అనేది 1 ప్లేస్కి వస్తుంది. అదేవిధంగా 3 అనేది 2 ప్లేస్కి వస్తుంది. ఇక్కడ 4 ఉంది కదా, 4th పేజ్ అని 3 ప్లేస్కి వస్తుంది. ఈ విధంగా పేజ్ రిప్లేస్మెంట్ ఆల్గరిథం అనేది వర్క్ అవుతుంది విత్ హెల్ప్ ఆఫ్ ది క్యూ. సో మీకు అర్థమైందని అనుకుంటా. సో మీకు ఇంకో ఎగ్జాంపుల్ నేను చెప్పాను అనుకోండి, ఇంకా చాలా సింపుల్గా ఈజీగా అర్థం చేసుకుంటారు. సో ముందే చెప్తున్నా ఫస్ట్ అవుతుంది, చాలా ఈజీ. అండ్ ఇది ఎగ్జామ్లో కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది మీరు కొంచెం అర్థం చేసుకున్నట్లయితే మిగతా 3 అనేది మీరు కొంచెం అర్థం చేసుకోగలుగుతారు. ఎందుకంటే కంపేర్ టు దిస్ 3, this one is very easy. So I hope you understand what I am going to say. So next we will see. సో దిస్ ఈజ్ ఎగ్జాంపుల్. మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్తే అట్లా ఇది చిట్కలో అర్థమవుతుంది మీకు. చూడండి ఇక్కడ మన ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చానంటే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో మీకు మైండ్లో ఏమైనా ఐడియా వస్తే వీడియో పాజ్ చేసి కొంచెం ఆలోచించండి ఏ విధంగా చేయగలుగుతాం అనేది. సో నేను చెప్పకముందే మీరు చేయగలిగితే మీకు కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైందని అర్థం. సో క్వశ్చన్ ఏమి ఇచ్చారండి ఇక్కడ, కన్సిడర్ పేజ్ రెఫరెన్స్ స్ట్రింగ్స్. సో కన్సిడర్ ఏమి ఇచ్చారండి ఇక్కడ, కన్సిడర్ పేజ్ రెఫరెన్స్ స్ట్రింగ్ 130356 with 3 page frames. Find the number of page faults using FIFO page replacement algorithm. స్క్రీన్ అనుకున్న పేజ్ ఫాల్ట్స్. మీకు పేజ్ ఫాల్ట్ అంటే కూడా నేను చెప్పాను. పేజ్ ఫాల్ట్ అంటే ఏంటిదండి, మీకు పేజ్ ఫాల్ట్ అంటే కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసా. సో పేజ్ ఫాల్ట్ అంటే ఏం లేదండి, ఎప్పుడైతే సిపియు అనేది ఒక పేజ్ కావాలో రిక్వెస్ట్ చేస్తుంది, కానీ ఆ పేజ్ అనేది మెయిన్ మెమరీలో ఉంటుంది. మరి ఎక్కడ ఉంటుంది, సెకండరీ మెమరీలో ఉంటుంది. సో ఎప్పుడైతే ఒక పేజ్ అనేది అంటే సిపియు రిక్వెస్ట్ చేస్తున్న ఒక పేజ్ అనేది మెయిన్ మెమరీలో లేకున్నట్లయితే దాన్ని మనం పేజ్ ఫాల్ట్ అంటాం. సో మీకు అర్థమైంది అనుకోండి, దాన్ని మనం ఏమంటాం, పేజ్ ఫాల్ట్ అంటాం. సో ఇందులో ఈ యొక్క రిఫరెన్స్ స్ట్రింగ్స్ అంటే ఈ రిఫరెన్స్ స్ట్రింగ్స్ అంటే ఏం లేదనుకోండి, ఇది 1 పేజ్, 3 పేజ్, 0 పేజ్, 3 పేజ్, 5 పేజ్, 6 పేజ్, 3 పేజ్ అంటే ఇది ఒక స్ట్రింగ్ అంటే ఈ విధంగా మన సిపియు అనేది ఎగ్జిక్యూట్ చేస్తుందని అర్థమవుతుందా. ఇది ఈ 3 పేజ్ సేమేనండి, కాకపోతే ఫస్ట్ 1 పేజ్ అది ఎగ్జిక్యూట్ చేస్తుంది, తర్వాత 3, తర్వాత 0, తర్వాత 5, తర్వాత 6, తర్వాత ఇది ఒక స్ట్రింగ్. దీన్ని మనం పేజ్ రిఫరెన్స్ స్ట్రింగ్ అంటాం. ఈ విధంగా సిపియు అనేది ఈ సీక్వెన్స్లో అది ఎగ్జిక్యూట్ చేస్తుంది విత్ మనకి ఎన్ని ఫ్రేమ్స్ అని 3 పేజ్. అంటే ఈ యొక్క ప్రాసెస్కి మనకి 3 స్లాట్స్ అంటే మెయిన్ స్లాట్స్ అనుకోండి, ఫ్రేమ్స్ అనుకోండి. మెయిన్ మెమరీ తెలుసు కానీ ఫ్రేమ్స్కి డివైడ్ చేసి మీకు ఆల్రెడీ నేను పేజింగ్ కాన్సెప్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రేమ్స్ అంటే ఏంటిదో. సో ఇక్కడ మనకు 3 ఫ్రేమ్స్ 1 2 3 ఫ్రేమ్స్ ఇచ్చారు. ఈ 3 ఫ్రేమ్స్లో మనం ఈ పేజెస్ని మనం ఇన్సర్ట్ చేసుకుంటే ఒకవేళ మనకు పేజ్ అనేవి అంటే బాక్స్ అనేవి ఫిల్ అయిపోతాయి, మీన్ ఫ్రేమ్స్ అనేవి ఫిల్ అయిపోతే ఒకవేళ మనం ఒక పేజ్ తీసేసి మళ్ళీ రిప్లేస్మెంట్ చేసుకుంటే పేజ్ రిప్లేస్మెంట్ చేసుకుంటా మనం ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. మరి ఏ విధంగా మనం పేజ్ రిప్లేస్ అని మీకు క్వశ్చన్ వస్తే మనకి ఆల్రెడీ మేము నేర్చుకున్నాం కదా ఫస్ట్ అవుట్. సో ఆ ఫస్ట్ అవుట్ ఆల్గరిథం ఉపయోగించి ఏదైతే ముందు ఇన్సర్ట్ చేసామో ఆ ఒక పేజ్ని ఫస్ట్ డిలీట్ చేయాలి. సో ఆ విధంగా ఆల్గరిథం ఉపయోగించుకుంటే మనం ఈ పేజ్ రిప్లేస్మెంట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. మరి ఇందులో పేజ్ ఫాల్ట్ అనేది చెప్పాను నేను, మనం ఏదో ఒక పేజ్ యాక్సెస్ చేస్తున్నాం, ఆ పేజ్ అనేది మెయిన్ మెమరీ లేకుంటే దాన్ని మనం పేజ్ ఫాల్ట్ అంటాం. మరి ఇలా ఎన్ని పేజ్ ఫాల్ట్స్ అయ్యాయో కూడా తెలుసుకుందాం, ఓకేనా. సో ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ మనం రాసుకున్నాం ఆల్రెడీ. ఇక్కడ ఏమైనా చేసామండి మనం అంటే, ఇక్కడ చూడండి మీరు 1
1 తీసుకున్నాం కదండి 1 3 0 3 5 6 3. సో క్వశ్చన్లు ఏమేమి ఇచ్చారో దాని పేజ్ రిఫరెన్స్ అని పెట్టుకుని ఫస్ట్ మీరు ఆన్సర్ ఇలా రాసుకోండి. ఆ తర్వాత ఏం చేస్తారు మీరు, సో ఇక్కడ బాక్సెస్ కొట్టాలి. నార్మల్గా వీటి కనెక్షన్ అంటే సైడ్ బై సైడ్ ఇట్లా కనెక్షన్ చేసే ఏం కాదు, మీరు ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే ఒక 3 లైన్స్ తీసుకోండి, ఇట్లా 1 2 కొంచెం ఇది పోతుంది క్రాస్గా, మీరు కరెక్ట్లా తీసుకొని మీరు ఇట్లా కూడా చేసుకోవచ్చు. సో ఇట్లా ఇట్లా కూడా గీసుకొని మీరు చేసుకోవచ్చు అండి. అర్థమవుతుందా? ఇట్లా కూడా మీరు గీసి చేయొచ్చు. ఇట్లనే మనం ఇట్లా గ్యాప్ ఇచ్చుకుంటే చెయ్యాలని ఏం లేదు. మీరు ఇల్లు కూడా ఇందులో కూడా 1 3 1 ఇక్కడ ఉంది, అది ఎలా చేయో మీకు చెప్తాం. 0 3 1 ఇట్లా మన ఇల్లు కూడా చేసుకోవచ్చు. సో ఎలా చేస్తే ఏం కాదు, మీ ఇట్లా బాక్స్ కొట్టి చేసే ఏం లేదు, ఇట్లా సపరేట్ చేసే ఏం కాదు. కానీ మీకు మరి అర్థం కావాలి కదా. సో ఇలానే చేయాలంటే ఇలానే చేయాలని రూల్ లేదు. సో మీరు ఎలాగైనా చేసుకోవచ్చండి. సో ఈ విధంగా మీరు ఎలాగైనా సో ముందుగా మనకి ఫస్ట్ ఏముందండి, ఫస్ట్ 1 ఉంది. సో 1ని మనం ఇక్కడ 1 ఇన్సర్ట్ చేస్తాం. అర్థమవుతుందా? ఫస్ట్ 1 ఉంది కాబట్టి మనం ఇట్లా ఆర్డర్ సీక్వెన్షియల్ ఆర్డర్లో వెళ్ళిపోవాలన్నమాట. ఫస్ట్ 1 ఉంది కాబట్టి ఫస్ట్ CPU 1 ఎగ్జిక్యూట్ చేస్తుంది. చెప్పాను కదా, స్ట్రింగ్ అంటే ఇది CPU ఒక సీక్వెన్స్ ఎగ్జిక్యూట్ చేసి దాన్ని ఏదైతే పేజ్ సీక్వెన్స్ ఎగ్జిక్యూట్ చేస్తుందో దాన్ని మనం పేజ్ రిఫరెన్స్ స్ట్రింగ్ అంటామని చెప్పాను. సో ఫస్ట్ 1 ఉంది కాబట్టి మనం ఇందులో 1 చేసాం. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటి, ఈ మిస్ అంటే ఏంటిదండి, మిస్ అంటే ఏం లేదు, పేజ్ ఫాల్ట్ అని అర్థం. ఎందుకంటే ఇవి మెయిన్ మెమరీకి వెళ్ళి కాదు, మనం సెకండరీ మెమరీకి తీసుకొచ్చి ప్రైమరీ మెమరీలో పెడుతున్నాం కాబట్టి దీన్ని మనం మిస్ అంటాం. ఓకేనా? సో ఇది ఏంటిదండి, ఇది ఫ్రేమ్స్ అని చెప్పా. ఫ్రేమ్స్ అంటే ఇల్లు ఉంటే మెయిన్ మెమరీలో ఉంటుంది. ఫస్ట్ ఏంటి, ఫ్రేమ్ ఎంప్టీ ఉంది అంటే ఫ్రేమ్ ఎంప్టీ ఉందంటే మెయిన్ మెమరీ ఏం లేవని అర్థం. సో మన మెయిన్ మెమరీ లేవంటే దాని మీనింగ్ అనేది సెకండరీ మెమరీకి వెళ్ళి మెయిన్ మెమరీకి తీసుకొచ్చి ఇన్సర్ట్ చేయాలనేది అర్థం. మరి సెకండరీకి వెళ్ళి మెయిన్ మెమరీకి వెళ్ళి ఎప్పుడు తీసుకొస్తామండి, ఎప్పుడైతే పేజ్ ఫాల్ట్ అక్కడ ఉంటుంది. దానికి ఇప్పుడు ఫస్ట్ CPU ఇక్కడ ఏం చెప్తుందంటే నాకు 1 అనే పేజ్ కావాలి అని CPU చెప్తుంది. అప్పుడు ఏం చేయాలి మనం, ఈ 1 అనేది ఎక్కడ ఉన్నదంటే మెయిన్ మెమరీలో ఉందా చూడాలి. ఇవాళ చూస్తే ఫస్ట్ ఇలా ఏం ఉండదు. సో 3 ఫ్రేమ్స్ ఫస్ట్ ఎంప్టీగా ఉంటుంది. ఇక్కడ 3 ఫ్రేమ్స్ ఏముంటే ఫస్ట్ ఎంప్టీగా ఉంటాయి. ఎంప్టీగా ఉన్న తర్వాత ఇవన్నీ మన సెకండరీ మెయిన్ మెమరీగా తీసుకొచ్చి ఈ మెయిన్ మెమరీలో పెడుతున్నాం. ఎప్పుడు పెడతామంటే మనకి ఇది ఎంప్టీ ఉన్నప్పుడే పెడతాం. సో మనం ఇక్కడ మిస్ అని రాస్తాం. ఎందుకంటే మనం ఎంప్టీగా ఉన్నప్పుడే సెకండరీ మెయిన్ మెమరీకి వెళ్ళి ప్రైమరీ మెయిన్ మెమరీ తీసుకొస్తున్నాం కాబట్టి దీన్ని మనం మిస్గా రాస్తాం. ఓకేనా? సో మరి ఎందుకు మనం సెకండరీ మెయిన్ మెమరీ ప్రైమరీ మెమరీ తీసుకురావాలి అంటే ఆల్రెడీ అది ఎంప్టీగా ఫ్రేమ్స్ ప్రైమరీ మెమరీ అంతా ఎంప్టీగా ఉంది. సో మనం అది CPU అడుగుతుంది కాబట్టి మనం తీసుకొస్తాం. సో నేను ఆల్రెడీ మీకు చెప్పా, పేజ్ ఫాల్ట్ అంటే ఏంటిదండి, ఎప్పుడైతే CPU ఒక వెబ్ యాక్సెస్ చేద్దాం అనుకుంటుందో ఆ పేజ్ అనేది మెయిన్ మెమరీలో లేనట్లయితే దాన్ని మనం పేజ్ ఫాల్ట్ అని అంటామని మీకు చెప్పా. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటిదంటే మొత్తానికి మనం చెప్పుకున్నట్లయితే ఈ 1 అనే పేజ్ అనేది మెయిన్ మెమరీలో లేదు. అసలు మెయిన్ మెమరీలో స్టార్టింగ్లో అంత ఎంటీ ఏ పేజెస్ లేవు. సో దాని మీనింగ్ ఏంటిది, 1 అనే CPU యాక్సెస్ చేద్దాం అనుకుంటుంది కాబట్టి ఇది పేజ్ ఫాల్ట్ కిందకి వస్తుంది కదండి. సో నేను ఎందుకు మరలీ మీకు ఇంత మీకు అర్థమవుతుంది ఈజీగా, కానీ మరలా ఎందుకు చెప్తున్నామంటే అందరి మైండ్ సెట్, అందరి అవగాహన శక్తి ఒకే విధంగా ఉండదు కదా. సో అందరూ అర్థం చేసుకోవాలని నేను చెప్పింది రిపీటెడ్ చెప్తున్నా. సో ఐ థింక్ ఇట్ సమ్ మే ఇరిటేట్ యూ, బట్ వీ డోంట్ డూ ఎనీథింగ్ బికాస్ అందరికి అర్థం కావాలి కదా. సో ఆ ప్రాసెస్లో సో నెక్స్ట్ పేజ్ ఏముందండి, 3 ఉంది. సో 1 పైన మనం 3 పెడతాం. సో ఇది కూడా మిస్, ఎందుకంటే 3 అనేది ఇల్లు ఉందా చూడండి, ఇలా 3 ఉందా లేదు. లేదంటే ఏంటిది, 3 అనే పేజెస్ CPU యాక్సెస్ చేద్దాం అనుకుంటుంది, ఆ పేజ్ అనేది మెయిన్ మెమరీ లేదు. లేదంటే ఎక్కడికి వెళ్ళి సెకండరీ మెమరీకి వెళ్ళి మెయిన్ మెమరీకి తీసుకొచ్చాం. సో ఇది కూడా మిస్. ఓకేనా? నెక్స్ట్ 0 అండి, 0 అనేది తీసుకురావాలి. సో ఈ ప్లేస్లో పెట్టాం. సో 0 ఉందా అండి, ఇలా లేదు. సో లేదు కాబట్టి మనం ఇది సెకండరీ మెమరీ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెకండరీ మెమరీ నుంచి ఈ మెయిన్ మెమరీ తీసుకొచ్చి పెట్టాం. సో 0 అనేది పెట్టాం, సెకండరీ మెయిన్ మెమరీ పెట్టాం కాబట్టి ఇది కూడా మిస్. సో ఇది కూడా పేజ్ ఫాల్ట్. నెక్స్ట్ 3. సో ఇలా చూడండి 3 ఉందా, ఎస్ 3 ఉంది. ఇగో 3 ఉంది. సో 3 ఉంది కాబట్టి మనం ఆర్డర్ ఉంది కాబట్టి తీసుకురావడం అవసరం లేదు. ఎందుకంటే 3 ఉంది కాబట్టి సెకండరీ మెమరీకి తీసుకురావడం అవసరం లేదు. మెయిన్ మెమరీ 3 ఉంది కాబట్టి ఇది హిట్. ఎప్పుడైతే మనం ఒక పేజ్ యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నామో ఆ పేజ్ అనేది మెయిన్ మెమరీ ఉంటే అది ఏమవుతుందంటే అది హిట్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఒక పేజ్ యాక్సెస్ చేద్దాం, మరి అది ఆ పేజ్ మరి మెయిన్ మెమరీ లేదు, సెకండ్ మెమరీకి తీసుకురావాల్సిన సిచ్యువేషన్ అది ఏమవుతుందంటే అది మనకు మిస్ అవుతుంది. అదేమవుతుందని అది మనకు మిస్ అనేది అవుతుంది. సో నెక్స్ట్ ఏముందండి, ఇక్కడ 5 ఉంది. సో 5 అనేది ఇల్లు ఉందా, ఇలా 0 3 1 ఉంది. 5 అనేది లేదు. సో మనం 5 యాక్సెస్ చేయాలి. మళ్ళీ ఇది ఒకవేళ ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నా 3 ఫ్రేమ్స్ ఫిల్ అయినాయి. సో ఇన్సర్ట్ చేయడానికి ప్లేస్ లేదు. ఇక్కడ మనం ఏం వాడాలి, ఫస్ట్ అల్గోరిథం వాడాలి. సో ఫస్ట్ మనం ఇన్సర్ట్ చేసింది ఏంటిదండి, మనం ఫస్ట్ ఇన్సర్ట్ చేసింది. సో ముందు మనం ఫస్ట్ ఇన్సర్ట్ చేసింది ఏంటంటే 1.
ఈ 1 అనేది మనం ఫస్ట్ ఇన్సర్ట్ చేసాం. సో మనం ఏం చేయాలి? ఈ 1ని తీసేయాలి. ఎందుకంటే ఫస్ట్ ఇన్సర్ట్ చేసినాం కాబట్టి. తీసేసి ఈ 5 ఉంది కదండీ! ఈ 5 గా నెక్స్ట్ కావాల్సింది. ఈ 5 అనేది ఈ 1 ప్లేస్‌లో పెట్టాలి అన్నట్టు. ఈ 5 అనేది 1 ప్లేస్‌లో పెడితే మనకి ఇట్లా వచ్చేస్తుంది. ఏమొస్తుంది? 1/5 వచ్చేసిందన్నమాట. సో ఇది కూడా మిస్. ఎందుకు మిస్ అయిందంటే ఇది 5 కూడా మన సెకండరీ మెమరీకి ఎళ్ళి కదా మెయిన్ మెమరీలో పెట్టాం. ఆల్రెడీ ముందుగా అయితే మెయిన్ మెమరీలో 5 లేదు కదా! సో అందుకే ఇది మిస్ అయిపోయింది. నెక్స్ట్ 6 ఉందా చూడండి మరి. 0, 3, 5 6 లేదు. సో ఇది కూడా ఏమైతే మిస్ అయిపోతది. సో ఫస్ట్ అది మిస్ అయిద్దా? హిట్ అయిద్దా? అంటే ఆ ఒక్క పేజ్ రిఫరెన్స్ స్ట్రింగ్ అనేది మెయిన్ మెమరీలో ఉందా లేదా అని చూడండండి. ఒకవేళ అది మెయిన్ మెమరీలో ఉంటే అది హిట్ అయితది. తీసుకురావాల్సిన అవసరం లేదు. పేజ్ రిప్లేస్‌మెంట్ చేయడం కూడా అవసరం లేదు. ఒకవేళ అది మెయిన్ మెమరీలో లేకున్నట్లయితే అది మిస్ అవుతుందని. మిస్ అయినప్పుడు మాత్రమే మనం పేజ్ రిప్లేస్‌మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఒకటి గుర్తుంచుకోండి. మిస్ అయితేనే పేజ్ రిప్లేస్‌మెంట్. ఒకవేళ హిట్ అయితే పేజ్ రిప్లేస్‌మెంట్ అనేది చేయడం అవసరం లేదు. ఓకేనా? ఇక్కడ 6 అనేది ఉంది. ఇల్లుందా? లేదు. సో మిస్ అయిపోయింది. సో పేజ్ రిప్లేస్‌మెంట్ అనేది చేయాలి. సో 6 ఆల్రెడీ మనం 1 ప్లేస్‌లో 5 పెట్టాం. సో నెక్స్ట్ మనం ఇన్సర్ట్ చేసిన నెంబర్ ఏంటి? ఫస్ట్ మనం 1 ఇన్సర్ట్ చేసాం. తర్వాత 3. సో 1 ఆల్రెడీ రిప్లేస్ చేసి ఇంకో నెంబర్ పెట్టాం. నెక్స్ట్ 3 కదండీ! సో ఇప్పుడు మనం 3ని తీసేయాలి. 3ని తీసేసి 6 అనేదాన్ని మనం 3 ప్లేస్‌లో పెట్టాలి. ఏ ప్లేస్‌లో అండి? 3 ప్లేస్‌లో పెట్టాలి. 3 ప్లేస్‌లో పెడితే ఏమైతది మనకు? 0, 6, 5 అనేది వస్తుంది. నెక్స్ట్ 3. నెక్స్ట్ రిఫరెన్స్ స్ట్రింగ్ ఏంటంటే మనకు ఈ 3 అనేది. సో ఈ 3 అనేది ఎల్లుందా? 0, 6, 5 ఉంది. 3 అనేది లేదు మరి. సో లేనప్పుడు మనం ఏం చేయాలి? 3 అనేది మినిమమ్ లేనప్పుడు అది ఏమైతదండి? మిస్ అయితుంది. సో ఏమైతుంది అది? మిస్ అయితుంది. సో మిస్ అయినప్పుడు మనం పేజ్ రిప్లేస్‌మెంట్ చేయడం అనేది అవసరం. సో మరి ఈ 3లో మనం ఏది తీసేయాలండి? ఫస్ట్ 1 ఇన్సర్ట్ చేసాం. సో 1 తీసేసాం. ఓకేనా? నెక్స్ట్ 3 ఇన్సర్ట్ చేసాం. 3ని కూడా తీసేసాం. థర్డ్ ఇన్సర్ట్ చేసింది ఏంటంటే 0. సో ఇప్పుడు మనం 0 రిప్లేస్ చేయాలి. సో ఈ 3 అనేది మనం 0 ప్లేస్‌లో పెట్టాలండి. సో పెట్టాం కదా ఇక్కడ. సో అయిపోయింది. సో ఇంకేమైనా ఉన్నాయా నంబర్స్? స్ట్రింగ్స్ ఇంకేమి లేవు. సో ఇక్కడ 3కి లాస్ట్. సో ఇప్పుడు మీరు కౌంట్ చేయండి ఎన్ని మిస్‌లు ఉన్నాయి. 1, 2 and 3, it is 4 and this is 5 and this is 6. మొత్తం 6 ఉన్నాయి కదండీ! ఇప్పుడు పేజ్ ఫాల్ట్ వచ్చేసి చూడండి. పేజ్ ఫాల్ట్ ఎంత? 6 చూసారా? ఈ విధంగా మనం పేజ్ ఫాల్ట్ అనేది ఈ విధంగా కౌంట్ చేస్తాం. మీకు ఎగ్జామ్‌లో క్వెషన్ ఏ విధంగా అడుగుతారంటే ఇట్లా నంబర్స్ ఇస్తారండి. మీకు ఇష్టమైన పేజ్ రిఫరెన్స్ చేసి వాడు ఇక్కడ మనం సింపుల్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు 7తోని అయిపోయింది కదండీ! వాడు 10 పేజ్ రిఫరెన్స్ స్ట్రింగ్స్ ఇస్తారు. ఇచ్చి 3 ఫ్రేమ్స్ ఆర్ 4 ఫ్రేమ్స్ ఇచ్చేసి దీంట్లో పేజ్ ఫాల్ట్ ఎంతుంది కనుక్కోండి అని క్వెషన్ ఇస్తారు. సింపుల్‌గా మీరు ఇట్లా బాక్స్‌లో ఏసి ఈ యొక్క ఆల్గోరిథం బట్టి మీరు ఇట్లా బాక్స్‌లు ఫిల్ చేసి లాస్ట్‌కి ఎన్ని మిస్‌లు ఉన్నాయని కౌంట్ చేసి టోటల్ పేజ్ ఫాల్ట్ అని పెట్టేసి అన్ని పేజ్ ఫాల్ట్ జరిగినాయో మీరు రాసేస్తే ఈజీగా వితిన్ 3-4 మినిట్స్ మీరు ఆన్సర్ చేయగలుగుతారండి. ఈ అట్టిగా మీకు 5 మార్క్స్ ఆర్ 10 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఓకేనా? సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే వీటి మీద ప్లీజ్ కామెంట్ మీ. If you like this video, please share and subscribe. Thank you.